అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు చూస్తున్న ప్రతి వీడియో వెనుక ఒక చిన్న ప్రయత్నం ఉంటుంది. మీకు ఒక ఫీల్ ఇవ్వాలనే నా ప్రయత్నం. మీరు లైక్ చేసినా, కామెంట్ చేసినా, లేక సైలెంట్గా చూసినా అది నాకు చాలా విలువైనది. ఇంకా ముందు ముందు మన ఛానల్లో మరెన్నో మంచి స్టోరీస్ వస్తాయి. మంచి ఫీల్తో మంచి అనుబంధాలు, ఆత్మీయత గల స్టోరీలు మీ ముందు ఉంచుతాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారా? మీ అందరి ఆదరాభిమానాలతో మన ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఇంతవరకు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ముఖాముఖిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇద్దరి మధ్య మొదలైన వియోగం వారి జీవితాలలో ఏ మార్పు తీసుకురానుంది మనము తెలుసుకుందాం పదండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన్నించు ప్రియ, పార్ట్ 31. అమూల్య మాటలకు షాక్ అయింది దీప. తర్వాత తేరుకొని, నాకెందుకు మీ బావ, నువ్వే ఉంచుకో, ఏదో హీరోలా ఫైట్ చేశాడని పొగిడాను, చేతులు తిప్పుతూ అంది దీప. వాణ్ణి ఎవరు భరిస్తారులే, ఇలా పొగడటానికి మాత్రమే ఉంటారు, గొనుక్కుంది. ఏమంటున్నావు? దీప అడిగింది. ఏం లేదులే అంది అమూల్య. మళ్ళీ సెలవులకి ఎప్పట్లాగే అభి వచ్చాడు. రాగానే అమూల్య కోసం చూశాడు, కనబడలేదు. అమ్మో, మీ అక్క ఎక్కడా? ఆతృతగా అడిగాడు అభి. నేను చెప్పను, మొన్న జాతరలో క్యాండీ కొనివ్వమంటే కొనివ్వలేదుగా, మొహం ముడుచుకుంటూ ముక్త. ఇది ఇంకా మర్చిపోలేదా అనుకుంటూ, సారీ అమ్మో, ఇంకోసారి అలా చెయ్యను, ఇదిగో నీకోసం చాక్లెట్స్, కుకీస్ తెచ్చాను అన్నాడు. అమ్మో మొహం వెలిగిపోయింది. అయినా నాకొద్దులే, మళ్ళీ అక్క కోసం తెచ్చావని తిడతావు బెట్టుగా అంది. లేదు, ఇవి నీకోసమే తెచ్చాను, తీసుకో అన్నాడు. మరి నేను అడిగినవి కొనిపెడతావా అంది. అలాగే అన్నాడు అభి. అంతే, గబాలన అతని చేతిలో ఉన్నవన్నీ లాగేసుకుంది. అభి నవ్వుకున్నాడు. చెప్పు, మీ అక్క ఎక్కడా? ఇంట్లో ఎవరూ లేరు అన్నాడు అంతా చూస్తూ. అక్క నాన్నగారితో తోటకు వెళ్ళింది, అమ్మ కాలేజీకి వెళ్ళింది అంది. హాలిడేస్ అయితే కాలేజీకి ఎందుకు వెళ్ళింది అత్త అడిగాడు. తెలీదు అంది అమ్ము. జానకి అదే ఊర్లో ఉన్న కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంట్లో ఏమీ తోచడం లేదని జాబ్ చేస్తానని అడగడంతో ఉన్న ఊర్లోనే కదా అని ఒప్పుకున్నారు. గత 3 ఏళ్ళుగా ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తుంది. బావా, అక్కకు ఇంగ్లీష్లో బాగా మాట్లాడినందుకు ప్రైజ్ వచ్చింది అంది అమ్ము. అవునా, నాకు చెప్పలేదే అన్నాడు. ఎప్పుడూ ఫోన్లో అందరితో మాట్లాడుతూనే ఉంటాడు, ఒక్కరూ చెప్పలేదు అన్నాడు. ఏమో, భుజాలు ఎగరేసింది. జానకి లెక్చరర్ కావడంతో పిల్లల చదువులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకు అర్థం కానివి చెప్తుంది. సహజంగా ఇద్దరు తెలియమైన వాళ్ళు కావడంతో చదువులో ముందుండేవాళ్ళు. అమూల్య అయితే మరీను ఎక్కువగా చదువులోనే ఉంటుంది. ఈ మధ్య దీప వచ్చిన దగ్గర నుంచి కాస్త తగ్గి ఆటపాటలో షికార్లకు వెళ్తుంది. అలా అని చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి ఎగ్జామ్లోనూ 98కి తగ్గదు. దీప కూడా 95 వచ్చేవి. అందుకే వాళ్ళు ఏం చేసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అమూల్యాలు ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవాళ్ళు. చదివేది ఇంగ్లీష్ మీడియంలోనే అయినా ఆ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో నేర్పించే ఇంగ్లీష్ గురించి తెలిసిందేగా. జానకి ఇంగ్లీష్ లెక్చరర్ కావడంతో మరింత శ్రద్ధగా పిల్లలకి ఇంగ్లీషు చెప్పడమే కాక కూర్చోబెట్టి శ్రద్ధగా చదివించి తెలియనివన్నీ చెప్తుంది. అందుకే అమూల్య, అముక్త టకటకా మాట్లాడతారు. పైగా తాత తండ్రి ఫారెన్లో చదవటంతో ఆ యాక్సెంట్ కూడా అలవాటైంది. వీళ్ళకి తోడు దీప కూడా చెన్నై లాంటి నగరంలో పెరగడంతో తనకి ఇంగ్లీష్ మీద పట్టు బాగానే ఉంది. జానకి 3 పిల్లల్ని కలిపి చదివించేది. అందుకే వివిధ పోటీల్లో అమూల్య బహుమతులు గెలుచుకునేది. నిన్ను ఒక్కదాన్నే వదిలేసి అందరూ వెళ్ళిపోయారా అన్నాడు. నాకేం భయం లేదు బావా, అయినా సుశీల ఆంటీ ఉందిగా అంది. ఆవిడ ఇంట్లో పనిచేసే ఆవిడ. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్తుంది. సరే, నేను వెళ్తాను, నువ్వు వస్తావా అడిగాడు అభి. రాను, చాక్లెట్స్ తినే పనిలో బిజీగా ఉండి అంది. అభి నవ్వుకున్నాడు. ఇంతలో బాబు, ముందు కాళ్ళు కడుక్కొని రండి, భోంచేద్దురు, మంచినీళ్ళు ఇస్తూ అంది సుశీల. వద్దా ఆంటీ, తర్వాత చేస్తాను. నీళ్లు తాగి గ్లాసు ఆమెకి ఇచ్చి తోటకు వెళ్ళాడు. ముందుగా దీప ఎదురైంది. ఏ హీరో అంటూ ఉత్సాహంగా పలకరించింది. హలో దీప అంటూ పలకరిస్తూ అమూల్య కోసం చూశాడు. ఎవరి కోసం చూస్తున్నావు నువ్వు అంది దీప. అమూల్య కోసం చూస్తున్నాడని తెలిసిన. అమీ కోసం అన్నాడు. అది లేదు అంది. లేదా, ఎక్కడికి వెళ్ళింది? అమ్ము తోటలో ఉందని చెప్పిందే కంగారుగా అన్నాడు.
ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అతన్ని ఆట పట్టించాలని అంది దీప. అదేంటి, నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళదు కదా కంగారుగా అన్నాడు అభి. ఏమో, నేను అటు వెళ్ళగానే నాకు కనిపించలేదు అంది. అదేంటి కనబడకపోవడం, మరింత కంగారు పడ్డాడు. ఇంటికి వెళ్ళిందేమో అంది దీప. ఇంటికి వెళ్ళిందా? నాకు దారిలో ఎక్కడా కనిపించలేదు. తను ఇక్కడ లేకపోతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అనుమానంగా అడిగాడు. చాక్లెట్ ఇవ్వు చెప్తాను అంది. దీపు వైపు విచిత్రంగా చూస్తూ నువ్వు అమ్ములాగే తయారయ్యావే అన్నాడు. నువ్వే కదా నేను అమ్ములాగే అన్నావు అంది. కర్మకాలి అన్నాను తల్లి అనుకున్నాడు. మరి చాక్లెట్ ఇవ్వు, అమ్మి గురించి చెప్తాను. అమ్మి గురించి చెప్తే చాక్లెట్ ఇస్తావట కదా అంది దీప. ఎవరు చెప్పారు అన్నాడు. అమ్ము చెప్పింది అంది. ఈ బుడ్డది నా కొంప ముంచింది, ఇక నుంచి డబుల్ క్వాంటిటీలో చాక్లెట్స్ తేవాల్సిందే. అప్పటికే దీప అమూల్యల స్నేహం అర్థమైన అభి ఇద్దరు జంట పక్షుల్లాగా తిరుగుతారు కాబట్టి అమూల్య గురించి దీప సహాయం తీసుకోక తప్పదని నిట్టూరుస్తూ అమూల్య కోసం తీసుకువచ్చిన చాక్లెట్స్లో 2 దీపకి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. అప్పటి నుంచి తనకు కావాల్సినవన్నీ సిటీ నుండి వచ్చేటప్పుడు తెమ్మనేది. ఒకసారి అభి విసిగిపోయి నేను తేను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఆ సెలవుల్లో అభి వచ్చిన అమూల్యను తనతోనే ఉంచుకుంది. అభికి అమూల్యతో గడిపే అవకాశం పెద్దగా దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళు. అమ్ము వస్తే తీసుకువెళ్ళేవాళ్ళు. తను వస్తానంటే నువ్వెందుకు బావా, మేము ఆడపిల్లలం, మాతో వస్తే బాగుండదు, మురళి అన్నతో వెళ్ళు అనేది అమూల్య. దీప కూడా అమూల్యకు వంత పాడేది. అభికి అర్థమై దీపతో కాంప్రమైజ్ అయ్యేవాడు. అప్పటి నుంచి అమూల్యకు సంబంధించిన అన్ని విషయాలను అభికి చెప్పేది. అతనితో కలిసి బయటికి వెళ్దామని అమూల్యను ఒప్పించేది. అమూల్య అభితో ఒకతే వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడేది కాదు, కానీ దీప ఉంటే వెళ్ళేది. అభికి అప్పుడప్పుడు దీప మీద అసూయ కలిగేది. తనకంటే అమూల్యకు దీప అంటేనే ఎక్కువ ఇష్టమని అతనికి అమూల్య మీద కోపం వచ్చేది. అరే, తాను చెప్తే వినదు కానీ దీప చెప్తే గంగిరెద్దులా తల ఊపుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఫిట్టింగ్ పెడితే ఎలా ఉంటుంది? ఇద్దరు మాట్లాడుకోకుండా ఉంటే హ్యాపీగా తనతో ఉంటుంది కదా అనుకున్నాడు. అంతలోనే ఒరే అభి, దీప ఉండబట్టే ఈ మాత్రమన్నా నీతో మాట్లాడుతుంది, లేకపోతే మూతి ముడుచుకొని కూర్చుంటుంది. ఆ పని మాత్రం చేయకురోయ్ అని అంతరాత్మ మెత్తగా చివాట్లు వేయడంతో అవును కదూ, ఈ పిల్ల ఆడపిల్లయి బతికిపోయాను. అదే మగపిల్లడు అయి ఉంటే నాకు పోటీగా వచ్చేవాడు, నేను అప్పుడు చచ్చేవాడిని అనుకున్నాడు అభి. కాలం ముందుకు కదులుతూనే ఉంది. ఋతువులు మారుతున్నాయి. మహేంద్ర గారు, ఆ తర్వాత జానకి తల్లిదండ్రులు, రాధ అత్తమామ అందరూ గతించారు. మహేంద్ర గారు చనిపోయినప్పుడు చంద్రశేఖర్ రాధ కంటే జానకి అమూల్యనే ఎక్కువ బాధపడ్డారు. తన తాతతో అమూల్యకు అందరికంటే అనుబంధం ఎక్కువ. ఆయన కూడా అమూల్యను బాగా అభిమానించేవారు. తన భార్యలా ఉంటుందని, పేరు కూడా ఆమెదే అని మరింత అభిమానం. అమూల్య అయితే చాలా కాలం కోలుకోలేకపోయింది తాతగారి వియోగంతో. అమూల్య ఏడుస్తుంటే బాధపడకు అమి, తాత మళ్ళీ మనకు పుడతాడులే అన్నాడు అభి. అమూల్య అతని వైపు ఎర్రగా చూసింది. దీప తలబాదుకుంది అతని మాటలకి. ఆ సంవత్సరం అమూల్య 10వ తరగతికి వచ్చింది. నవయవ్వనంతో అప్పుడప్పుడే వికసిస్తున్న అందాలతో అందరినీ తన వైపు తిప్పుకునేది. అప్పటికే అమూల్యకు బోలెడు ప్రేమలేఖలు వచ్చేవి. అమూల్య వాటి వైపు అసలు చూసేదే కాదు. దీప ఉత్సాహంగా చదువుదామన్నా ఒప్పుకునేది కాదు. అన్నీ చెత్తపుట్టలో వేసేది. ఈ విషయం తెలిసి అభి ఫీల్ అవుతుంటే, ఇన్నాళ్ళ నుంచి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలియక చేస్తున్నా, ఇక కోన్కిస్కా గొట్టం కాళ్ళనే ప్రేమిస్తుందని ఎలా అనుకుంటావు? అది ఎవరిని పట్టించుకోదు, నువ్వు భయపడి చావకు. నువ్వు ఇలా అనుకుంటున్నావని దానికి తెలిస్తే నీ పని అవుట్ అని దీప గట్టిగా చెప్పడంతో అప్పటికి శాంతించాడు అభి. కానీ అతనిలో తెలియని గుబులు రేగింది. ఈ సంవత్సరంతో తన ఇంజనీరింగ్ పూర్తవుతుంది. హయ్యర్ స్టడీస్ కోసం తాను స్టేట్స్కి వెళ్తున్నాడు. రావడానికి 2 ఏళ్ల పైగా పడుతుంది. అప్పటి వరకు ఆమెను చూడకుండా తాను ఉండలేడు. పైగా ఈలోగా ఎవడన్నా ఆమెను ప్రేమలోకి దింపితే, అసలే టీనేజ్, కాస్త అందంగా ఉండి బాగా మాట్లాడితే అమ్మాయిలు ఊరికే అట్రాక్ట్ అవుతారు. అతడి భయం అదే. అసలు అమూల్య మనసులో ఏముందో అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి ఇద్దరికి పెళ్లి చేస్తారని తెలుసు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటే తనకు ఇష్టమని కానీ ఇష్టం లేదని కానీ
ఎప్పుడూ చెప్పేది కాదు. తనతో పెద్దగా చనువుగా కూడా ఉండదు. అలా అని తనంటే ఇష్టం లేదా అంటే చిన్నప్పుడు భయపడినా ఇప్పుడు అభిమానంగా ఉంటుంది. తాను ఆట పట్టిస్తే ఉడుక్కుంటుంది, కానీ ఇదివరకులా దూరం అవటం లేదు. మీ బావతో నీ పెళ్ళి ఎప్పుడు అని ఎవరైనా అడిగితే అందంగా నవ్వేస్తుంది. అది తనకి సంతోషాన్ని ఇచ్చినా మనసులో ఏదో వెలితి. అభి ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టేట్స్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వెళ్ళే ముందు అందరినీ చూడడానికని ఊరికి వచ్చాడు. అమూల్య తోటలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సెలవులు, ఫ్రెండ్స్తో ఆటపాటలు, పొలాలు, తోటలు. దీప, అమూల్య ఇంటర్లో చేరడానికి చాలా టైం ఉండడంతో ఈ సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయాలని, తర్వాత ఇంటర్ కాబట్టి ఎంసెట్ అది ఇది అని ఎంజాయ్ చేయడానికి కుదరదని సినిమాలకు, షికార్లకు, పొలాలు, తోటలు తిరుగుతూ మామిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళతో అప్పుడప్పుడు అమ్ము కూడా కలుస్తుంది. అమ్ముకు బోలెడంతమంది స్నేహితులు కాబట్టి ఎప్పుడో కానీ వీళ్ళతో కలవదు. అభి వెళ్ళేసరికి దీప, అమూల్య మామిడి మొక్కలు నాటుతున్నారు. చంద్రశేఖర్ తోటలో పనిచేసే సుబ్బన్న కూడా అక్కడే ఉన్నాడు. బాబాయ్, మా ఇద్దరిలో ఎవరు నాటిన మొక్క బాగా పెరుగుతుందో చూద్దాం అంది దీప. చంద్రశేఖర్ నవ్వుతూ, ఇద్దరివి బాగా పెరుగుతాయి, మన సుబ్బన్న చూసుకుంటాడు కదా, ఇంకా మంచిగా పెరుగుతాయి అన్నాడు. మామయ్య, అభి పిలవడంతో నువ్వెప్పుడు వచ్చావురా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. ఇప్పుడే అంటూ అమూల్య వైపు చూశాడు. రాయల్ బ్లూ పింక్ పరికిణి జాకెట్లో అందంగా ఉంది. మొక్కలు నాటుతుండటంతో చేతులకు మట్టి అంటి ఉంది. బుగ్గలకు కూడా కాస్త అంటింది. నుదుటిన చిరు చెమటలు పట్టి అలసిన మొహంతో ఉన్న ఆమెలో అదో అందం, మొక్కలు నాటుతున్న ఆనందం ఆమెలో కనబడుతుంది. అతని వైపు చూసి పలకరింపుగా నవ్వింది అమూల్య. 6 అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ బాడీతో, పచ్చని ఛాయతో, ఒత్తైన క్రాఫ్, సూదంటు రాయి చూపులు, షార్ప్గా ఉన్న నోసు, ఆడపిల్ల పెదవుల్లో ఎర్రగా ఉన్నాయి పెదవులు, చిరుగడ్డంతో, ఇంకా పూర్తిగా రాని మీసకట్టుతో, నవ మన్మధుడిలా అమ్మాయిల మనసు దోచేటట్టు ఉన్న అతన్ని క్షణం పాటు చూసి వెంటనే చూపులు తిప్పుకుంది అమూల్య. ఆమెనే గమనిస్తున్న అభి పెదవులపై నవ్వు కదలాడింది. దీప పలకరింపుతో ఆమె వైపు తిరిగాడు. ఇద్దరు ఏవేవో మాట్లాడుకుంటుంటే అమూల్య మొక్కలు నాటసాగింది. నువ్వెప్పుడు వెళ్తావురా అడిగాడు చంద్రశేఖర్. అతను చెప్పడంతో, మరి పనులు వదులుకొని ఎందుకు వచ్చావురా, మేము వస్తామని చెప్పాంగా అన్నాడు. ఇప్పుడు వెళ్తే 2 ఏళ్ల వరకు రావడం కుదరదు మామయ్య, అందుకే మీ అందరినీ చూద్దామని వచ్చాను అన్నాడు. అమూల్య చటుక్కున అతని వైపు చూసింది. క్షణం పాటు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అమూల్యనే ముందుగా తేరుకొని చూపులు మళ్లించుకుంది. మమ్మల్ని చూడాలనా లేకపోతే నీ మరదల్ని చూడాలనా? చంద్రశేఖర్ నవ్వాడు. అదేం లేదు మామయ్య, మీ అందరినీ కూడా అభి తడబడుతూ అన్నాడు. తెలుసులేరా ఎవరి కోసం వచ్చావో నవ్వాడు చంద్రశేఖర్. తండ్రి మాటలకు అమూల్య మొహం ఎర్రబడింది. మీ ముగ్గురు ఇంటికి వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను అన్నాడు చంద్రశేఖర్. ఈ మొక్కలు నాటి వెళ్తావు నాన్నగారు అంటూ, బావా నువ్వు నాటుతావా అడిగింది అమూల్య. అభి తల ఊపాడు. బాబాయ్, మనం అక్కడ నాటుదాం, అమ్మి వాళ్ళు ఇక్కడ నాటుతారులే దీప అంది. వాళ్ళకి ప్రైవసీ కల్పించాలని అది అర్థమైన అభి కళ్ళతోనే ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు. దీప తెలివితేటలకి చంద్రశేఖర్ కూడా నవ్వాడు. సరే రామ్మ అన్నాడు దీపతో చంద్రశేఖర్. నువ్వుండు, అమూల్య అంటున్నా. లేదు, నేను బాబాయ్ వెళ్ళి అక్కడ నాటుతాంలే, మీ ఇద్దరు ఇక్కడ నాటితే త్వరగా పని అయిపోతుంది, ఇంటికి వెళ్ళొచ్చు అంటూ దీప చంద్రశేఖర్ వాళ్ళతో కాస్త దూరంలో మొక్కలు నాటసాగింది. బావా ఇదిగో ఈ మొక్క తీసుకో అతని చేతుల్లో పెట్టింది. ఆ మొక్క ఇస్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు అభికి తగిలాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంది. వింతైన అనుభూతికి లోనైంది అతని మనసు. అమూల్య కూడా అలాగే ఉందా అనుకుంటూ ఆమె వైపు చూశాడు. ఆమె చాలా మామూలుగా, అలా చూస్తావే బావా నాటు అంది. దీనికి నాలా గుండె వేగంగా కొట్టుకోవడం, మనసు స్పందించడం జరగలేదా? ఎప్పుడు చూడు నవ్వు ఒకటి మొహన తగిలించుకొని ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ తప్ప ఏ ఎక్స్ప్రెషను కనబడదు. తిట్టుకున్నాడు అభి. ఇంకా చూస్తావే బావా నాటు, త్వరగా ఇంటికి వెళ్దాం అంది. అభి తల ఊపి, ఆల్రెడీ మొక్కలు పెట్టడానికి గుంతలు తవ్వి ఉండటంతో నువ్వు కూడా పట్టుకో, ఇద్దరం కలిసి నాటుదాం అన్నాడు. పర్వాలేదు బావా, నువ్వు నాటు, నేను చాలా మొక్కలు నాటాను అంది అమూల్య. తెలుసులే, ఇద్దరం కలిసి ఈ మొక్క నాటుదాం అన్నాడు అభి. అమూల్య తల ఊపింది. పట్టుకో మరి అన్నాడు. అమూల్య కూడా మొక్కను పట్టుకుంది. ఆమె చేతులు అభి చేతుల్ని తాకుతున్నాయి. శుతిమెత్తని ఆమె చేతుల స్పర్శకి అతని గుండెలో రక్తం వడివడిగా ప్రవహించసాగింది.
వామ్మో, దీని చిరు స్పర్శకే ఇలా అయిపోతుంది, ఒక ముద్దు ఒక హగ్గు ఇచ్చిందంటే పైకే పోతానేమో అని నవ్వుకున్నాడు. అలా నవ్వుతున్నావేంటి బావా, మొక్క నాటమంటే ఏదో కలలోకి వెళ్ళిపోతున్నావు అంది. అదేమీ లేదులే అన్నాడు. ఇద్దరు కలిసి మొక్కను గుంతలో పెట్టారు. మట్టి వేసి సరిగ్గా చేశారు. అభి చాలా శ్రద్ధగా అంతా సరిచేసి నీళ్లు పోస్తూ, మా ప్రేమలాగే నువ్వు కూడా ఎదిగి ఫలించి మంచి ఫలాల్ని అందించాలి మెల్లగా అన్నాడు. అది అమూల్యకి వినబడి ఆమె పెదవులపై అందమైన చిరునవ్వు వెలిసింది. అభి చూస్తే అక్కడే పడిపోయేవాడు, అంత అందంగా నవ్వింది. అభి ఆ మొక్కను గుర్తుపట్టడానికి రాయి పాతుతూ, నేను ఉండనుగా, నువ్వే నీళ్లు పోసి శ్రద్ధగా చూసుకోవాలి, సుబ్బన్న తాత మీద వదలకు అన్నాడు. అలాగే బావా అంది అమూల్య. సుబ్బన్న తాత పెయింట్ ఉందా గట్టిగా అడిగాడు అభి. ఎందుకు బావా అడిగింది అమూల్య. చెప్తాను ఉండు అన్నాడు. లేదు బాబు, సున్నం ఉంది, గోతులు తవ్వుతూ అన్నాడు సుబ్బన్న. అయితే కొంచెం కలిపి తీసుకురా, అలాగే బ్రష్ కూడా అన్నాడు అభి. అతను తల ఊపాడు. సుబ్బన్న తేవడంతో రాయి మీద అందంగా ఏ ఏ అని రాసి ఎవరికి అర్థం కాకుండా చిన్న లవ్ సింబల్ వేశాడు. అమూల్యకు కూడా అర్థం కాక ఏం రాస్తున్నావు బావా అంది. ఏం లేదులే, నా పేరు రాశానులే అన్నాడు అభి. సుబ్బన్న, ఇది తీయకు, దీన్ని బాగా చూసుకో, అశ్రద్ధ చేయకు, అమ్మి కూడా చూసుకుంటుంది అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు అభి. 2 రోజులు వీళ్ళతో హ్యాపీగా గడిపి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళడానికి ముందు రోజు అందరూ కలిసి రాధ ఇంటికి వెళ్ళారు. దీప కూడా వచ్చింది వీళ్ళతో. అభి వెళ్ళిపోతున్నాడు కదా అని రమ్మనడంతో దీప వాళ్ళ ఫ్యామిలీ చంద్రశేఖర్ ఫ్యామిలీతోనే కాదు, రాధ ఫ్యామిలీతో కూడా చాలా బాగా ఉంటారు. ఈ 2 కుటుంబాల మధ్య కూడా మంచి స్నేహం అల్లుకుంది. రాధ ఊరు వచ్చినప్పుడు దీప వాళ్ళ అమ్మ ప్రసన్న వస్తుంది. రాధ కూడా వీలుంటే దీప వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దీప తండ్రి రఘు కూడా రాధను సొంత చెల్లెల్లాగా చూసుకుంటాడు. అతను ఒక్కడే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు అతనికి. బంధువులు ఉన్న బంధుత్వం వరకే. ప్రసన్న వైపు బంధువులు ఒక్క జానకి తప్ప అందరూ దూరంగా ఉంటారు. ఎప్పుడన్నా పండగలకి తప్ప పెద్దగా ఎవరూ రారు. ఎవరి జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒంటరిగా ఉంటున్నాం, ఊరి వాళ్ళు అండగా ఉన్నా తమకంటూ సొంత వాళ్ళు లేరే అన్న ఫీలింగ్ ఉండేది. ముందు చంద్రశేఖర్ కుటుంబం, ఆ తర్వాత రాధ కుటుంబం తమతో స్నేహంగా ఉండటంతో సంతోషపడ్డారు. పైగా బంధుత్వం ఉండనే ఉంది జానకి తరపున. దాంతో 3 కుటుంబాలు కలివిడిగా కలిసి ఉంటాయి. పండగలకు పబ్బాలకు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇప్పుడు అభి అమెరికా వెళ్తున్నాడు. వాళ్ళు వద్దాం అనుకున్నారు, కానీ దగ్గర బంధువులు ఎవరో చనిపోవడంతో అటు వెళ్ళాల్సి వచ్చింది. దీపను తీసుకొని వీళ్ళు వచ్చారు. చాన్నాళ్ళ తర్వాత అందరూ రావడంతో రాధ, ఆనంద్ చాలా సంతోషించారు. మీ అల్లుడు కోసం వచ్చారా, ఎన్నిసార్లు రమ్మని అడిగాము, ఒక్కసారన్నా వచ్చారా, పని ఉందని రాలేదు అన్నాడు నిష్ఠూరంగా ఆనంద్. మీకు తెలుసుగా బావా, నాన్నగారు లేని దగ్గర నుండి అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. మీ చెల్లెలు ఏమో తన జాబ్ అంటూ వెళ్తుంది, పిల్లలు స్కూలుకు, ఇంకెక్కడ వచ్చేది అన్నాడు చంద్రశేఖర్. ఎప్పుడు ఇలాగే చెప్తావు బావా అన్నాడు ఆనంద్. నువ్వు మాత్రం ఊరు వస్తున్నావా, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి. రాధా అభి తప్ప అసలు నువ్వు రానే రావటం లేదు బావా అన్నాడు చంద్రశేఖర్. ఎక్కడ బావా, బిజినెస్లో అసలు తీరికే ఉండటం లేదు. మీ చెల్లెల్ని బయటకు తీసుకువెళ్ళడానికి కూడా టైం లేదు. మీ చెల్లెలు ఒకటే గోల ఆనంద్ అన్నాడు. అందరికీ అలానే ఉంది నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. ఆ రోజంతా అందరూ కలిసి సంతోషంగా గడిపారు. జానకి అభి కోసం పచ్చళ్ళు చిరుతిళ్ళు తెచ్చింది. ప్రసన్న దీపతో అభి వాళ్ళ కోసం వడియాలు, తోటలో కాసిన కూరగాయలు పళ్ళు పంపించింది. ఎందుకు వద్దు, అన్నయ్య వాళ్ళు పంపిస్తున్నారు. రాధా అన్న అప్పుడప్పుడు ప్రసన్న కూడా పంపిస్తూనే ఉంటుంది. మాకు ఎవరున్నారు చెప్పు, ఆడపడుచువి, మర్యాద చేసుకొని అనేది. జానకి రాధా కలిసి అభి అక్కడ ఇబ్బంది పడకుండా అన్నీ ప్యాక్ చేశారు. ఆ సాయంత్రం మూవీకి వెళ్దామా అడిగాడు అమూల్యను. రాను అంటుంది అనుకుంటూనే. సరే బావా అనడంతో ఎగిరి గంతేసినంత పని చేస్తూ, నువ్వు ఇంత సులభంగా ఒప్పుకుంటావు అనుకోలేదు అమి అన్నాడు నవ్వుతూ. అయితే వెళ్ళొద్దులే బావా అంది. అలా అనకు తల్లి, జీవితంలో మొదటిసారి అడగగానే ఒప్పుకున్నావు, ఈ రోజును గుర్తుంచుకుంటాను. పద వెళ్దాం, మళ్ళీ మనసు మార్చుకుంటుందేమోనని తొందర చేస్తూ అన్నాడు అభి. దీప పక్కున నవ్వేసింది. ఆమె వైపు చిరుకోపంగా చూసింది అమూల్య. నేనెప్పుడు వస్తూనే ఉంటాను దీప, మనందరం కలిసి సెలవులకు వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉంటాంగా, ఇదే మొదటిసారి అన్నట్టు అంటావే అంది కోపంగా.
నేను అడగడం మొదటిసారి కదా, ఎప్పుడు దీప చెప్తేనే కదా నువ్వు వచ్చేది, అంతకంటే నిష్ఠూరంగా అన్నాడు అభి. అది అడిగినా నీతోనే కదా వచ్చేది అంది అమూల్య. అభి ఏదో అనబోతుంటే, ఇంకా చాలు ఆపండి, మీ ఇద్దరు ఇలా వాదం వేసుకుంటే గొడవ అవుతుంది. అభి అది ఫస్ట్ టైం అడగగానే ఒప్పుకుంది. ఇప్పుడు ఈ వాదం అవసరమా అంది దీప. నిజమే, సరే పదండి వెళ్దాం అన్నాడు. నేను రాను, మీ ఇద్దరు వెళ్ళండి అంది దీప. అబ్బా రావచ్చు కదే అమూల్య అంది. అబ్బా నాకు సినిమాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు, నేను అత్త వాళ్ళతో ఉంటాను. ఏవో చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తుంటే నేను చూస్తాను, హెల్ప్ చేయలేనులే నవ్వుతూ అంది దీప. అమూల్య కూడా నవ్వింది. అబ్బా మొదటిసారి ఇద్దరం కలిసి ఒంటరిగా వెళ్తున్నాం అన్న ఊహకే అభి మనసు గాలిలో తేలిపోయింది. ఇంతలో ఎప్పుడు వచ్చిందో అముక్త నేను వస్తాను అంటూ ఎగిరింది. అబ్బా అమ్ము మనం తర్వాత వెళ్దాంలే, అక్క వాళ్ళని వెళ్ళని అంది దీప. అబ్బా మనం ఎప్పుడూ వెళ్తూనే ఉంటాము కానీ సిటీలో థియేటర్స్ బాగుంటాయి, నేను వెళ్తాను అముక్త అంది. దీప ఏదో అనబోతుంటే నువ్వు రానన్నావు, వదిలేశాను, తను వస్తానంటుందిగా, ఇబ్బంది ఏముంది మాకు, నువ్వురా అమ్ము అంది అమూల్య. అయితే ఉండండి, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను పరిగెత్తింది అముక్త. అభిమోహం మాడిపోయింది. ఇది చూసిన దీప, మీ ఇద్దరు సరదాగా వెళ్ళొచ్చు కదా, పాపం స్టేట్స్కి వెళ్తున్నాడు, ఏదో కాస్త నీతో గడపాలని ఉందేమో, ఆ బుడ్డది ఎందుకు అంది దీప చిరుకోపంగా అమూల్యని చూస్తూ. అది ఉంటే మాకు ఏం వడ్డు, ఇప్పుడు మేమిద్దరం సినిమా హాల్లో ఏమన్నా చేసుకుంటామా ఏంటి, నువ్వు నీ మాటలు, ఎప్పుడు సరదాగా గడపడం లేదా ఏంటి, ఇద్దరం కలిసి వెళ్తేనా సరదానా, అది అడిగితే నేను ఎప్పుడు ఏదన్నా కాదన్నానా అంది అమూల్య. నా చెల్లి ఏది అడిగినా నేను కాదనలేను, ఇప్పుడు అది సినిమాకు వస్తే ఏమైంది విసుగ్గా అంటూ, బావా అమ్ము రావడం నీకు ఇష్టం లేదా అడిగింది అమూల్య. చెల్లెల విషయంలో దీప విషయంలో అమూల్య తగ్గదని తెలిసిన అతను, నాకెందుకు ఉంటుంది మన అమ్మునే కదా లోపల మండిపోతూ అన్నాడు. దీప అతని పరిస్థితికి జాలిగా చూసింది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్నట్టు, నువ్వు రానన్నా మీ నిన్ను వదిలేసింది మొదటిసారి అమ్మయ్య అనుకుంటుండగా బుడ్డది మధ్యలో దూరింది. ఈ మహానుభావురాలు అంగీకరించడమే గొప్ప విషయం, దీంతో తృప్తి పడతాలే అన్నట్టు దీప వైపు చూశాడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. ఎప్పుడు ఎవరో ఒకరు తోక ఉండాల్సిందే, మేమిద్దరం ఒంటరిగా చూసే రోజు ఎప్పుడు వస్తుందో నిట్టూర్చాడు అభి. అసలు దీనికే లేదు నాతో గడపాలని, మిగతా వాళ్ళని అనుకొని ఏం ప్రయోజనంలే, ఈ క్షణాలన్నా మధురంగా మలుచుకుందాం, మళ్ళీ 2 ఏళ్ల వరకు దీన్ని చూడలేను అనుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు అభి. అముక్త సినిమా బాగుండటంతో ఎంజాయ్ చేస్తూ వీళ్ళ జోలికి అసలు వెళ్ళలేదు. సినిమా చూస్తూ అమూల్య వైపు చూశాడు. అసలు ఇతని వైపు చూస్తేగా తెర వైపు చూస్తుంది, దీనికి ఏ కోశాన రొమాంటిక్ సెల్స్ పెట్టలేదు దేవుడు. ఛీ నా కర్మ, ఎలాంటి పిల్లలు నాకు అంటగట్టేవయ్యా, ఈ వయసులో లవ్వర్తో కానీ చేసుకోబోయే వాడితో కానీ సినిమాకి వెళ్తే ఎవరైనా సినిమా చూస్తారా, ఎంచక్కా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ గుసగుసలాడుకుంటారు. ఎంతమంది జంటలను చూడలేదు, కర్మ, నేను అంత ఆశించలేను, కనీసం అప్పుడప్పుడు నా వైపు చూస్తుందేమో అనుకుంటాను, అదేం ఉండదు, ఇంతింత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఎందుకు, నా వైపు కనీసం చూడను కూడా చూడకుండా తెరక అప్పగించేసింది అని వాపోయాడు అభి. మన్నాడు అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళారు. అభికి అందరూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఫ్లైట్కి టైం అవ్వటంతో మరిన్ని జాగ్రత్తలు చెప్పారు. అభి అందరికీ బాయ్ చెప్తూ అమూల్యతో, జాగ్రత్త అమ్మి, ఇంటర్లో చేరుతున్నావు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు, దీపతో మాత్రమే ఉండు, ముఖ్యంగా అబ్బాయిలతో దూరంగా ఉండు అన్నాడు అభి. అమూల్య చురుగ్గా చూడటంతో, అసలే నువ్వు అమాయకురాలివి, అందరినీ గుడ్డిగా నమ్ముతావని నీ మంచి కోసమే చెప్పాను తడబడుతూ అన్నాడు అభి. నాకు తెలుసులే నీ మనసులో ఏముందో కోపంగా అనుకుంది అమూల్య. దీప అభి వైపు చూసి నవ్వింది. దీప నువ్వు కూడా జాగ్రత్త, మీ ఇద్దరూ కలిసి ఉండండి, కొత్త వాళ్ళని తొందరగా నమ్మకండి అన్నాడు. దీప నవ్వుతూ అలాగే అభి అంది. మరి దానికి చెప్పవే అబ్బాయిలతో మాట్లాడొద్దని విసురుగా అంది అమూల్య. నీకు చెప్పానుగా విందిగా, అవి తనకు వర్తిస్తాయి సమర్థించుకుంటూ అన్నాడు అభి. కోపంగా చూసింది అమూల్య. బావా నాకేం తీసుకువస్తావు అమ్ము అడిగింది. ఇప్పుడు కూడా వదలవా అన్నాడు. నీకు ఎప్పుడూ నాతో అవసరం ఉంటుందిలే తన అక్కను చూస్తూ అంది అముక్త. నువ్వు బాగా ముదిరిపోయావు అన్నాడు. నువ్వు ఫోన్ చేసి మా అక్క గురించి అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను మెల్లగా అతని చెవి దగ్గర అంది అముక్త.
నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అన్నాడు అభి. అబ్బో, దీపక్కను చూసుకొని ఎగిరిపడకు. అక్క స్కూల్లో విషయాలు మాత్రమే చెప్పగలదు, ఇంటి దగ్గర విషయాలు ఎలా చెప్తుంది తెలివిగా అంది అముక్త. నాకు ఇప్పుడు ఇంట్లో విషయాలు అవసరం లేదు, కావాల్సిందే కాలేజీ విషయాలు అన్నాడు. అమ్ము మూతి ముడుచుకుంది. సర్లే ఏం కావాలి అన్నాడు. చాక్లెట్స్ అంది. ఇంకా చాక్లెట్స్ అయినా చిన్నపిల్లలా అన్నాడు. నేనేమి పెద్ద పిల్లను కాదు, 6th క్లాస్ నేను చదివేది అంది. 6th క్లాసే కానీ పెద్దవాళ్ళ కంటే ఎక్కువ ముదర తెలివితేటలు ఉన్నాయి నీకు అన్నాడు. తనను పొగుడుతున్నాడని మురిసిపోయింది అముక్త. మర్చిపోకు బావా, ఫారిన్ చాక్లెట్స్ బాగుంటాయంట, తీసుకురా అంది. సరే అన్నాడు. ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? వాళ్ళ గుసగుసలు చూసి అడిగింది అమూల్య. మాకు బోలెడు ఉంటాయి అమూల్య చేతులు తిప్పుతూ అన్నాడు అభి. అమూల్య పక్కున నవ్వింది. అమ్మయ్య నవ్వేవా, నువ్వు సీరియస్గా ఉంటే నేను వెళ్ళలేను. వెళ్ళినా నా మీద కోపంగా ఉన్న నీ మొహమే కళ్ళ ముందు మెదిలి చదవలేను. నవ్వుతూ పంపు. వీలైతే ఒక ముద్దు ఇచ్చావంటే ఈ 2 ఏళ్ళు అది గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపేస్తాను చిలిపిగా అన్నాడు. దీప అమ్ము ముసిముసిగా నవ్వారు. అమూల్య ఉరిమి చూసింది అతని వైపు. అమ్మోరి అవతారం ఎత్తకు తల్లి, దండం పెడుతూ అన్నాడు. అమ్ము అయితే ఒకటే నవ్వు. అతని చేష్టలకు అమూల్య కూడా నవ్వేసింది. థ్యాంక్ యూ అమ్మి. ఆమె నవ్వును తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు అభి. వీళ్ళ నవ్వులకు పెద్దవాళ్ళు ఏంటా అన్నట్టు చూశారు. ఏమీ లేదు, అభి జోక్ చేశాడు అంది దీప. అమ్మో ఇట్రా, అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, కొనుక్కొని వద్దాం అంటూ అభికి సైగ చేసింది. మీ ఇద్దరూ మాట్లాడుకోండి అన్నట్టు దీప అమ్మును తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మి ప్రేమగా పిలిచాడు అభి. ఏంటి బావా అంది. నేను ఇప్పుడు వెళ్తే 2 ఏళ్ల వరకు రాను. అవును రావు బావా, కాస్త డల్గా అంది అమూల్య. కదా, అందుకని నసుగుతూ అన్నాడు అభి. అందుకని అనుమానంగా అతని వైపు చూసింది అమూల్య. ఒక చిన్న ముద్దు బుగ్గ మీద అయినా ఇవ్వు, ఆమెను బ్రతిమాడుతున్నట్టు అన్నాడు. అమూల్య మొహం ఎర్రబడింది. అందుకే నేను నీతో ఒంటరిగా ఉండను, ఇలాంటి వేషాలు వేస్తావనే కోపంగా అంది. అబ్బా ఆమె ఇంత చిన్నదానికి అంత కోపం ఎందుకు? నేనేమన్నా పెదవుల మీద పెట్టమని అడిగానా? ఏదో చిన్నపిల్లలకి ఇచ్చినట్టు బుగ్గ మీద అడిగాను, దానికి ఇంత ఫైర్ అయిపోతున్నావు. సరేలే, నువ్వు పెట్టుకోకు, నేను పెట్టుకుంటాను నవ్వుతూ అన్నాడు. మరింత కోపంగా చూసింది అమూల్య. అంత కోపంగా చూడకు ఆమె. సరే ముద్దొద్దులే, పోనీ హగ్ ఇస్తావా నవ్వుతూ అడిగాడు. ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను కోపంగా అంటూ వెళ్ళబోయింది అమూల్య. టక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు అభి. వదులు భయంగా అంది అమూల్య. నిజంగానే ముద్దు పెట్టేసుకుంటాడేమోనని భయపడుతూ. అభి ఆమె చేతిని పట్టుకొని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అమూల్య మొహం ఎర్రబడింది. మొదటిసారి అతని స్పర్శ ఆమె గుండెలు జల్లుమన్నాయి. ఎర్రబడిన మొహాన్ని అతనికి చూపించలేక తలదించుకుంది. థ్యాంక్ యూ అమ్మి, ఇప్పటికి ఇది చాలులే అన్నాడు. ఇది నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అమ్మి. అతని గొంతులో పలికిన భావానికి అమూల్య చటుక్కున తలెత్తి అతని వైపు చూసింది. నీకు ఇష్టం లేకుండా ఎందుకు ముద్దు పెట్టుకుంటాను అమ్మి? ఇది కూడా చెయ్యి కాబట్టి పెట్టుకున్నాను. పైగా 2 ఏళ్ళు నీకు దూరంగా ఉండబోతున్నాను. ఈ జ్ఞాపకాలతో అక్కడ గడిపేస్తాను బాధగా అన్నాడు. ఆమె మనసు కలుపుకుమంది. తనను వదిలి వెళ్ళడం అతనికి ఎంత బాధ కలిగిస్తుందో అర్థమైంది. మరి చదువుకోవడానికి వెళ్ళాలిగా, తప్పదు కదా బావా. ఫోన్ చేస్తావుగా, మాట్లాడుతూ ఉంటాను బావా. వీలైతే మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళు అప్రయత్నంగా అంది అమూల్య. ట్రై చేస్తాను అమ్మి, వస్తే మళ్ళీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, అందుకే ఏకంగా స్టడీస్ కంప్లీట్ చేసుకొని వస్తాను అన్నాడు అభి అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ళు అభిని చూడలేమని అందరికీ బాధగా ఉంది. మొదటిసారిగా అమూల్యకు అతను వెళ్తుంటే ఏదో తెలియని బాధ, మనసు నిండా తెలియని దిగులు కమ్మేసింది. బావ 2 ఏళ్ల వరకు కనిపించడు అనుకోగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఈ భావం ఏమిటో కొత్తగా ఉంది ఆమెకు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరి అమూల్య తనలో కలిగిన ఈ కొత్త అలజడికి కారణం తెలుసుకోగలిగిందా? ఈ 2 ఏళ్ల దూరం వాళ్ళ మధ్య మరింత ప్రేమను పెంచిందా, లేదా వియోగాన్ని దూరాన్ని పెంచిందా? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్లో మీ వంతుగా నాకు సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
ధన్యవాదములు.